అరణ్యవాసంలో చిత్రకూట శిఖరం మీద ఆశ్రమం నిర్మించుకున్న సీతారాములు చిత్రకూట అడవులలో విహారిస్తూ అలసిపోవడంతో ఒక చెట్టు నీడన సీతాదేవి ఒడిలో తలపెట్టుకుని శ్రీరాముడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కాకాసురుడు అనే కాకి సీతాదేవిపై దాడి చేయడంతో బాధను ఓర్చుకుంటున్న సీతాదేవిని గమనించిన శ్రీరాముడు సీతాదేవిని తన ఒడిలో తలపెట్టుకుని నిద్రపోమని అనటంతో సీతాదేవి అలాగే నిద్రపోతుంది. అలా సీతాదేవి రాముడు ఒడిలో తలపెట్టుకున్నంతసేపు కాకాసురుడు అటువైపు రాలేదు. శ్రీరాముడు మళ్ళీ సీతాదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోవడంతో ఈసారి ఆ కాకి సీతాదేవి శరీరం నుండి నెత్తురు కారేలా దాడి చేయడంతో ఆ రక్తపు చుక్కలు రాముడు తలపై పడటంతో హఠాత్తుగా నిద్రలేచిన శ్రీరాముడు ఆవేశంగా ఒక గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకిపై ప్రయోగించాడు. ప్రాణభయంతో ఆ కాకి ముల్లోకాలు తిరిగి దేవతలందరినీ తనని రక్షించమని ప్రాధేయపడటంతో రామబాణానికి ఎవరూ ఎదురు నిలవలేరని, కాబట్టి ఆ బాణాన్ని ప్రయోగించిన రాముడినే వేడుకోమని దేవతలంతా చెప్పడంతో కాకాసురుడు తనని క్షమించమని శ్రీరాముని వేడుకోవడంతో శ్రీరాముడు కాకాసురుడు నుంచి బ్రహ్మాస్త్రాన్ని సంహరించాడు.